మనం ఎంతగానో రక్షించి బ్రతికించిన దేవాలయానికి మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుని ఆరాధన కార్యక్రమం ప్రారంభించుకుందాం. మన సహోదరుడు జాబ్ వచ్చి ప్రారంభ చివరిగా మేము కూర్చున్నాం.
సమయమందు
మూడవదిగా ఏర్పడుతుంది 525 మాతో కలిసి మీరు కావాలంగా ప్రేమతో కూర్చున్నాం. 525 జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. బలహీన సమయములో నీ బలమును సాధించుమా. బలహీన సమయములో నీ బలమును సాధించుమా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఎన్ని నాయకులన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. ఎన్ని నాయకులన్నీయు తిరిగి జీవింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. దేవాని జ్ఞానములో నన్ను నడిపించుము తండ్రి. జీవని జ్ఞానములో నన్ను నడిపించుము తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. కరుణా కటాక్షములో నన్ను కరుణించుము తండ్రి. కరుణా కటాక్షములో నన్ను కరుణించుము తండ్రి. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా. ఇంతవరకు పాటలో సహకరించే అలాగే పాటలో సహకరించే సహోదరులు కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం.
మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు మన మధ్యలో ఉన్న సహోదరుడు శ్యామ చదివించగా ప్రేమతో కోరుచున్నాము. మన పరిశుద్ధ గ్రంథం నుండి లూకాసు వార్త 5వ అధ్యాయము 17వ వచనం నుండి 30వ వచనం వరకు. భూమి మీద మనుషు కుమారునికి అధికారం పక్షవాణి చూసి ఈ మనుషుని ఇంటికి వెళ్ళమని చూస్తున్నాను. వెంటనే వారు ఎదుగు లేచి తన మనుషులు ఎదుర్కొని దేవుని వెంబడించు దానికి అందరూ విస్మయం ఉంది. 7 ఒకరైతే చూస్తున్నాం దేవుని వెంబడించు రైలుతో తీసుకునేది. అటు విమల ఆయన బయలు దేవుని ఏదైనా ఒక వాక్యం చదివించే సహోదరికి తెలియజేస్తున్నానండి. సమయంలో వాక్యం పరిచయం చేసుకునే ముందుగా వాక్యం ప్రార్థన చేసుకున్నాం. అందరూ కనుగొస్తున్నట్లయితే వాక్యం ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన పరిశుద్ధుడు అని తెలుసుకోవచ్చు. మా పూర్వకం నడిపించుకున్నది ఇంతవరకు సాయం చేసినందుకు సమయంలో మా సహోదరులు మీ సేవలు వాక్యం బోధించుండగా ఆయనకి జ్ఞానం చేత నడిపించండి. మాకు అందరికీ కావాల్సిన వాక్యాన్ని బోధించాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆ వాక్య ప్రకారంగా మేము జీవించడం జీవించున్నాం. మీకు ఎవరైతే రాలేదో మాకు నడిపించున్నాం. మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. వాక్యం తెలియజేస్తున్నానండి. సమయంలో మన సహోదరులు ధైర్యాలు వచ్చి వాక్య పరిచయం చేయడంగా ప్రేమతో కోరుతున్నాం. సమయంలో దేవుని సన్నిధిలో పరిశీలించిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రణమైన నామము ఈరోజు ఈ దినమున దేవుని సన్నిధిలో చేరి దేవుని నామములో మనము స్తుతించడానికి, ప్రార్థించడానికి, కనపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి దేవుని సన్నిధికి వచ్చి
దేవుని సన్నిధిలో మనం దేవుని కలుసుకొని దేవుని కొనియాడి గణపరిచి మాయపరిచి స్తుతించి ఆరాధించి చక్కటి పాటల ద్వారా మనం మహిమపరిచి ఉన్నాం. ఈ సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యం నుంచి మనం ప్రతి వారం నేర్చుకునేటటువంటి అంశం నుంచి మరి యొక్క పాఠాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. గత వారంలో దేవుని వాక్యము ఏ విధముగా వివరించబడినది, దేవుని వాక్యము ఏ విధముగా వర్ణించబడినది అనేది మనం చూసినట్లయితే మాట్లాడగా దేవుని వాక్యము గ్రంథము అని, దేవుని వాక్యము గ్రంథము డబ్బు అది పరిశుద్ధ గ్రంథము అని, యెహోవా గ్రంథము అని, సత్య గ్రంథము అని, ధర్మశాస్త్ర గ్రంథము అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని అదేవిధంగా దేవుని యొక్క వాక్యము దేవుని దివ్య వాక్యము అని చెప్పబడినట్టుగా మనం ఆలోచన చేసుకున్నాం. తర్వాత దేవోక్తులు దేవోక్తులు అనేటువంటి విషయాన్ని దేవుని అందరినీ వచ్చినటువంటి దేవ వాక్యాలు లేఖనములు పరిశుద్ధ లేఖనములు అని ప్రవచనాలు అని వివరించబడ్డారు. అలాగే దేవుని యొక్క వాక్యము అని, క్రీస్తు వాక్యం అని, జీవ వాక్యము అని, సత్య వాక్యము అనేటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేసి ఉన్నాం. ఆ దేవుని వాక్యము ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యము అని, ఆ వాక్యము ఎవరైతే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు దేవుడై ఉన్నారు అనేటువంటి విషయాన్ని మనం గత వారంలో ఆలోచన చేస్తున్నాం. ఈ వారంలో దేవుని వాక్యము ఎటువంటిది, దేవుని వాక్యము ఎటువంటిది, వేటితో పోల్చబడింది, దేవుని వాక్యము ఎలాంటిది, దేవుని వాక్యము ఎటువంటిది, వేటితో పోల్చబడింది అనేది మనం చూసినట్లయితే దేవుని వాక్యము విత్తనముగా పోల్చబడింది. దేవుని వాక్యం ఎటువంటిదంట, విత్తనము వంటిది అని చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు మనం చదివినట్లయితే ఆయన వారిని చూచి ఉపమాన రీతిగా చెప్పారు. ఎట్లనగా విత్తువాడు విత్తుటకు బయలుదేరి వాడు విత్తుతూ ఉండగా కొన్ని విత్తనములు త్రోవ కనబడి పక్షులు వచ్చి వాటిని రింగివేసి కొన్ని చాలా మందులు రాతి నేలను పడి అక్కడ మన్ను లోతుగా ఉంటున్నాడు. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు ఎండిపోయి కొన్ని మొక్కలలో పడి మొక్కలు ఎదిగి వాటిని అణచివేసి కొన్ని మంచి కీలలో పడి ఒకటి ముళ్ళతలుగా, ఒకటి అరవదలుగా, ఒకటి 30 ఫలించి చివరి వాడు వినుగాక అని చెప్పబడింది. ఇక్కడ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం రీతిగా మాట్లాడుతున్నారు. ఒక ఉపమానం చెప్తూ ఏమంటే, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలుదేరి. ఏమిత్తువాడు విత్తనాలు, విత్తువాడు విత్తనానికి బయలుదేరి. విత్తువాడు విత్తనాలు బయలుదేరడానికి వెళ్ళినప్పుడు కొన్ని విత్తనములు ఎక్కడున్నాయట, బావ ప్రక్కనే పడింది. మరి కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి, రాతి మీద పడ్డాయి. మరికొన్ని విత్తనాలు
కొన్ని విత్తనాలు మంచి నేలలో పడింది. 4 రకాలైనటువంటి ప్లేసుల్లో 4 రకాలైనటువంటి నేల మీద విత్తనాలు విత్తబడినట్టుగా మనం చూస్తున్నాం. అదే మళ్ళీ స్వార్థ 13వ అధ్యాయం 18వ వచనం నుండి 23వ జరిగినట్లయితే విత్తువాని గురించిన ఉపమాన భావములు విని ఎవరైనా రాజ్యమును గురించిన వాక్యం విని గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వారి హృదయములో విత్తబడిన దాన్ని ఎత్తుకొనిపోవును. త్రోవపక్కను విత్తబడిన వాడు ఇవే. ఇక్కడ యేసువారు విత్తువాడు ఉపమానానికి భావాన్ని చెప్తున్నారు. విత్తువాడు విత్తనాలు విత్తాడు. కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయి? అన్నట్టుగా త్రోవ పక్కని పడ్డాయి. దారిలో త్రోవ పక్కన పడ్డాయి. విత్తువారి వచ్చిన ఉపమానం విని ఎవడైనా రాజ్యమును కూర్చిన వాక్యమును వినియు గ్రహింపకయుండగా విత్తవాడు ఏ విత్తనం చల్లాడనగా వాక్యము అనేటువంటి విత్తనాన్ని చల్లాడు. వాక్యం అనేటువంటి విత్తనము చల్లినప్పుడు ఆ విత్తనం మొట్టమొదటిగా ఎక్కడ పడిందంటే త్రోవ పక్కన పడినటువంటి విత్తనం పడి ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దాన్ని ఎత్తుకుని పోయేను. త్రోవ పక్కన పడిన వాడు త్రోవ పక్కన పడినటువంటి వాడు ఎలాంటి వాడంటే వాక్యము విత్తబడినటువంటి వాక్యాన్ని అది సరిగా గ్రహించకుండా, సరిగా తెలుసుకోకుండా, సరిగా వినకుండా ఆటంకపరిచేవాడు దుష్టుడు. కొంతమంది వాక్యం చెప్తా ఉంటే పొద్దుకు వాడు నిద్రపోతూ ఉంటారు, పరుగు తీస్తూ ఉంటారు. అంటే అలాగా నిద్రపోవడానికి దుష్టుడు ప్రేరేపిస్తున్నాడు. అలాగా వాక్యం వినకుండా మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతారు. వాక్యం మీద మనసు పెట్టకుండా, వాక్యాన్ని వినకుండా మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతాం. మన ఆలోచన ఎక్కడికో వెళ్ళిపోతాయి. అంటే ఎవరు కూడా చేస్తారన్నట్టు వాక్యం వినకుండా మనలో దుష్టుడు ప్రవేశించి, అపవాది ప్రవేశించి వాక్యం వినకుండా మనల్ని వాడు చేస్తున్నాడు. కానీ త్రోవపక్కన వాడు వీడే అని చెప్పి పడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేకుండా కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తము శ్రమైనను వ్యవసాయము కలుగగానే అభ్యంతరపడు. రెండవ వాడు అంటే వాడు అంటే త్రోవ పక్కన పడినటువంటి వాడు. రెండవ వాడు అంటే వాడు రాతి నేలలో పడినటువంటి వాడు. వాక్యము వింటున్నా కానీ రాతి నేలలో ఏముందంటే వేరు లేనందున అది కొంతకాలమే నిలిచి ఏమైపోతుంది? ఎండిపోయేటువంటి ఆకాశము ఉంటుంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియవస్తుంది. కాబట్టి రాత్రిలో విత్తబడిన వాక్యం దీని వెంటనే సంతోషంతో అంగీకరించేవాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును కానీ వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింసైనను కలుగగానే అభ్యంతరపడు. దేవుడి సన్నిధికి వచ్చి వాక్యం వినేటువంటి వాడు విని అంగీకరించి కూడా మరలా తిరిగి కష్టాలు ఇచ్చినప్పుడు, శ్రమలు ఇచ్చినప్పుడు, ఆపదలు ఇచ్చినప్పుడు దేవుడి గురించి పెట్టి ఆయనలే మనం దేవుడి దగ్గరికి వెళ్తున్నాం కానీ మనకు ఏమైనా జరుగుతుంది ఏంటలే అని అపనమ్మకం, అవిశ్వాసం, ఆత్మవిశ్వాసంతో ఉన్నటువంటి వారు ఏమైపోయింది? వేరు ఏమన్నా కొంతకాలం నిలుచును కానీ వాక్యం నీకు శ్రమైనను హింసైనను కలుగగానే అభ్యంతర. రెండవ వాడు వాక్యంలో నిలబడలేదు. వాక్యం విన్నాడు, అంగీకరించాడు, రక్షించబడ్డాడు కానీ నిలబడా. చాలా మంది అలాగా నిలబడలేక
దేవుని వాక్యాన్ని వినిపించి అంగీకరించి మరలా తిరిగి కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనకెందుకు వచ్చింది బాధ, మనకెందుకు వచ్చింది కష్టం అని చెప్పి దేవుడిని గుడికి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి వారు పడినటువంటి వాక్యం మిత్రమైనటువంటి వాక్యం విని అంగీకరించి వేరైనందున శ్రమ కలిగి బాధ కలిగి ఇబ్బంది కలిగినప్పుడు తొలగిపోతున్నారు, వెళ్ళిపోతున్నారు. తర్వాత వినివాడే కానీ ఐహిక విచారం ధనవస్తులను ఆ వాక్యము అణచివేయక వాడును ఈశ్వరుడు మొట్ట పొదలో పడినటువంటి వాడు ఏం చేస్తుందంటే మొట్ట పొదలో మొక్కని ఎదగలేకుండా చేస్తాయి. మొట్ట పొదలో మొక్కని ఎదగలేకుండా అణచివేస్తాయి. అలాగే దేవుని వాక్యం వింటున్నారు కానీ ఐహిక విచారం ధనం కోసం వారిని ఏం చేస్తారంటే అణచివేయరు కనుక వాడు నిష్ఫలుడు, ఫలించలేకపోతున్నారు, నిలబడలేకపోతున్నారు. ఐహిక విచారం ఇలాగలో కావలసినటువంటి సుఖం కోసం, సంతోషం కోసం, సుఖభోగాల కోసం దేవుడి దగ్గరికి అలా ఉండకూడదంట, ఇలా ఉండకూడదంట, అది చేయకూడదంట, ఇది చేయకూడదంట, నిష్ఠగా ఉండాలంట, పాపం చేయకూడదంట, తప్పు చేయకూడదంట అని ఐహిక విచారం చేత, సుఖభోగం చేత, ధర్మోత్సవం చేత అణచివేయబడి నిష్ఫలుడైపోతున్నారు. మరి మంచి జ్ఞానం వాక్యం గ్రహించువాడు అట్టి వారు సఫలులై ఒకడు దురతలుగా, ఒకడు భగవంతులుగా, ఒకడు ఉపదంతులుగా వాయించును. నాలుగవ రకం నేల ఏదైతే మంచి నేలను పడినటువంటి వాడు వాక్యమును విని గ్రహించువాడు. వాక్యం అనేటువంటి విత్తనం మీ హృదయంలో అనేటువంటి నేల మీద, నేల అంటే ఏదనమాట హృదయమే, హృదయమైనటువంటి నేల మీద వాక్యం అనేటువంటి విత్తనము విత్తబడినప్పుడు ఆ వాక్యమైనటువంటి విత్తనాన్ని మీరు గ్రహించాలి, గైకొనాలి, దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి, జీవించాలి. అప్పుడే ఏమవుతుందంటే మనము ఎలా పలుచుకుంట దూరంతలుగా, అడుగుతులుగా, ఉపదంతులుగా ఫలించును. కాబట్టి వాక్యమైనటువంటి విత్తనము మనలో ఒక క్రొత్త బలాన్ని తీసుకురావాలి. వాక్యమైనటువంటి విత్తనము మనలో ఒక క్రొత్త బలాన్ని తీసుకొచ్చి ఒక లోకమైనటువంటి ఒక పాపైనటువంటి వ్యక్తి నూతనముగా జన్మించడానికి, క్రొత్త జన్మ పొందడానికి వాక్యమైనటువంటి విత్తనము, వాక్యమైనటువంటి బీజము ఒకటి హృదయంలో, పాపైనటువంటి హృదయంలో నాటబడినప్పుడు ఆ వాక్యమైనటువంటి విత్తనము ఏమవుతుందంటే కొత్త బలాన్ని తీసుకొస్తుంది. భూమిలో విత్తనాన్ని విత్తనప్పుడు ఆ విత్తనం నుంచి ఒక కొత్త మొలక బయటకు వస్తుందా? అలాగే వాక్యమైనటువంటి విత్తనము విత్తబడినప్పుడు ఒక వ్యక్తి క్రొత్త మొలకని అంటే క్రొత్త జన్మని పొందుతా, క్రొత్త జన్మని పొందుతా. క్రొత్తగా జన్మించడం అంటే బాప్తిస్మము. ఒక వ్యక్తి దీన్ని బట్టి క్రొత్తగా జన్మిస్తున్నాడు, ఒక వ్యక్తి దీన్ని బట్టి దేవుడికి పుడుతున్నాడంటే వాక్యమైనటువంటి అక్షయ బీజం నుండి మనము పుట్టించబడుతున్నాము అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియవస్తుంది. యోహాను రాసినటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 22-23 వచనాలు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు.
క్షయబీజము నుండి కాక శాశ్వతము శాశ్వతముగా గల జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన చాలు. ఏంటంట? మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు. కాబట్టి దేవుని వాక్యము విత్తనం అంటే బీజము. బీజం అంటే విత్తనమే. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు. కాబట్టి దేవుని యొక్క వాక్యము వలన ఒక వ్యక్తి క్రొత్తగా జన్మించి దేవుని మూలముగా జన్మించి దేవునికి పుట్టి దేవుని బిడ్డగా జీవించగలిగేటువంటి అవకాశము ఏర్పడుతూ ఉంది అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియపరుస్తుంది. కాబట్టి దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఆయన బీజం నిలుస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ఏం చేయాలంటే పాపం చేయడు. దేవుని వాక్యమైనటువంటి విత్తనము నీ హృదయంలో ఉంటే నీవేం చేయవు? పాపము చేయవు. కాబట్టి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం, దేవుని మూలముగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచిన కనుక వాడు పాపము చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు కనుక పాపము చేయరాడు. దేవుని మూలముగా పుట్టినవాడు వాడిలో ఆయన బీజము నిలిచాడు. దేవుని యొక్క వాక్యమైనటువంటి బీజము నీలో ఉంటే నువ్వు దేవుని మూలముగా పుట్టావు కాబట్టి, దేవుని వాక్యానికి పుట్టావు కాబట్టి ఆ వాక్యమైనటువంటి బీజము నీ హృదయంలో ఉంటే ఏం చేయు? పాపము. కాబట్టి కొంతమంది మరలా ఐహిక విచారణ చేత, ధనమోత్సవం చేత సుఖభోగములు అనుభవించడానికి వెళ్ళిపోతున్నారంటే ఏం లేదన్నమాట? ఆ వాక్యమైనటువంటి బీజము వారిలో లేకుండా పోతుంది. వాక్యమైనటువంటి బీజము మన హృదయంలో ఉండాలి. మన హృదయంలో వాక్యం చేత మనం నడిపించబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి 119వ కీర్తన 11వ వచనములో 119వ కీర్తన 11వ వచనంలో అందరికీ వచ్చినటువంటి వాక్యం, ఈ ఎదుట నేను పాపం చేయకూడనట్లు ఆ హృదయంలో నీ వాక్యమును ఉంచుకునేయున్నాను. కాబట్టి ఆయన వాక్యము, ఆయన బీజము మన హృదయంలో ఉంచుకుంటే మనం ఏం చేయలేము? పాపం చేయలేము. పాపం చేయకూడడానికి దేవుని వాక్యమైనటువంటి విత్తనము ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఈ విషయాలు ఇంకా మనం చూసినట్లయితే మార్కు సువార్తలో, మార్కు సువార్త 4వ అధ్యాయము 3 నుంచి 20 వరకు, మార్కు సువార్త 4వ అధ్యాయము 3 నుంచి 20 వరకు. ఇదిగో విత్తువాడు అపస్వామి చెప్పినటువంటి ఉపమానాన్ని అక్కడ కూడా చెప్పబడింది. అలాగే 26 నుంచి 32 వరకు, మార్కు 26 నుంచి 32 వరకు, మార్కు 26 నుంచి 32 వరకు. మరియు ఆయన ఒక మనుషుడు భూమిలో విత్తనములు చెల్లి రాత్రి నిద్రపోవచ్చు, దేవువచ్చు ఉండగా వారికి తెలియదు ఆ విత్తనము మొలిచినట్టు దేవుని రాజ్యం ఉన్నది. భూమి ఎదుట భూమి మొదట తర్వాత తర్వాత వెలుగులో మొదలెత్తడం కనకరాన్ని పుట్టింది. పంట పువ్వులు పండినప్పుడు వర్షకాలం వచ్చింది,
చేతివాడు వెంటనే పడవలు పెట్టి అని చెప్పి కాబట్టి ఒక మనుషులు భూమిలో విత్తనములు చల్లి రాత్రి కావలి రోజు మేలుకొంచు ఉండగా వారికి తెలియని రీతిగా ఆ విత్తనం వచ్చి పెరిగింది. దేవుని రాజ్యము, దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనం, సంఘంలో ఉన్నటువంటి మనం, దేవుని బిడ్డలైనటువంటి మనము ఆ విత్తనము ఎలాగైతే మొలిచి పెద్దదయ్యి దానిలో ఎలాగైతే మొలిచిన తర్వాత వెలుగు వచ్చిన తర్వాత ముదరగిద్దరు వచ్చి ఎలాగైతే పంట పండుతుందో అలాగే దేవుని రాజ్యంలో ఉన్నటువంటి మనము, సంఘంలో ఉన్నటువంటి మనము అట్టి రీతిగా ఎదగాలి. దేవుని వాక్యం ద్వారా మనం ఎదగవలసినటువంటి అవసరం ఉంది. దేవుని యొక్క వాక్యం మనకి తెలియదు. ఆ దేవుని వాక్యం ఎటువంటిది అంటే విత్తనము వంటిది. ఇంకా దేవుని వాక్యం ఎటువంటిదంటే రెండంచులు గల వాడేటువంటి ఖడ్గం వంటి. ఎబ్రీయులకు 4వ అధ్యాయం 12వ వచనము. ఎబ్రీయులకు 4వ అధ్యాయము 12వ వచనము. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గం ఏంటి వాడిగా ఉండి ప్రాణాత్మలను కీడలు ఊరును విభజించినంత వరకు హృదయముల యొక్క ఆలోచనలను శోధించుతున్నది. దేవుని వాక్యం ఎటువంటిది అంటే ఇంకా కొన్ని విషయాలు చెప్పాడు. దేవుని వాక్యము సజీవమైనది. దేవుని వాక్యం ఎటువంటిది? సజీవమైనది. ఇట్ ఈస్ ఏ లివింగ్ వర్డ్. వాక్యం అంటే ఎవరు? వాక్యం అంటే ఎవరు? దేవుడు. ఎవరా దేవుడు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు కూడా సజీవుడు. ఆయన నిరంతరము జీవించుతూ ఆయన సజీవుడిగా నిరంతరము జీవించేవాడుగా మన కోసము ఆయన విజ్ఞాపనం చేసేటువంటి వాడు. ఆయన వాక్యము కూడా సజీవమైనది. ఆయన వాక్యంలో జీవం ఉంది. జీవవాక్యము అని జీవం కలిగినటువంటి వాడు. ఆ సజీవమైనది ఇంకా బలమైనది. మనకి బలమనిచ్చేది, మనకే బలమనిచ్చేది. మనం బలంగా ఉండాలంటే మంచి మంచి ఆహారం తీసుకోవాలి. కాబట్టి దేవుని యొక్క వాక్యము బలమైనటువంటి ఆహారం తినాలి. కాబట్టి దేవుని వాక్యం ఎటువంటిదంటే ముందుగా సజీవమైనది, బలమైనది, రెండు అంచులు గల ఎటువంటి ఖడ్గం పెట్టి వాడిగా ఉండి ప్రాణాత్మలను కీడలను ఊరికలను విభజించినంత మనకు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుకోవాలి. కాబట్టి దేవుని వాక్యము రెండంచులు కలిగినటువంటి ఖడ్గము, రెండు వైపులా వదిలికెళ్ళినటువంటి కత్తి ఎలాగైతే దూసుకుపోతుందో అలాగే దేవుని యొక్క వాక్యము నీ హృదయంలోనికి దూసుకెళ్ళి నీలో ఉన్నటువంటి తప్పులని, నీలో ఉన్నటువంటి పాపాలని అని బయటికి మనలో ఉన్నటువంటి తప్పులని, మనలో ఉన్నటువంటి పాపాలని, మనలో ఉన్నటువంటి లోపాలని అది బయటికి నరికేస్తాయి. మనలో ఉన్నటువంటి పాపాన్ని తెగేసి నరికేసి మనల్ని రక్షించేది. కాబట్టి అది ఎక్కడ వరకు వెళ్ళిపోతుంది అని చెప్పినటువంటి ప్రాణాత్మలను కీడలను గురులను విభజించినంత మట్టుకు దూరించింది. ప్రాణాత్మలను కీడలను మునులను విభజించినంత మట్టుకు దూరించింది. ఈ హృదయమైనటువంటి అంతరంగంలోనికి దూసుకువెళ్ళి ఆ హృదయాంతరంగంలోనికి ఆ వాక్యం దూసుకుని వెళ్ళి ఖడ్గములాగా ఛేదించి మనలో ఉన్నటువంటి తప్పులని, పాపాలని ఛేదించి గాలించి మనల్ని పరిశుద్ధులుగా మనల్ని శుద్ధీకరించేటువంటి మనమే శుద్ధీకరించేటువంటి
కదా. ఇంకా దేవుని వాక్యం ఎటువంటిది? ఇప్పుడు వెళ్ళి చెప్పాడు వాక్యం వెళ్తాను అని చెప్పి. రెండవది అయినటువంటి కనుక అవసరమైనది బాధపడది. అలాగే మూడవది వాక్యము దీపము లేకపోతే వెలుగు. వాక్యము దీపం వంటిది, వెలుగు వంటిది. కీర్తన గ్రంథం 119వ కీర్తన 105వ వచనం, 119వ కీర్తన 105వ వచనం, 119, 105. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. చూసారా, కీర్తనకారుడు దేవుని వాక్యము ఎటువంటిది అని చెప్పాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అప్పటికి కరెంట్ లేదు, స్ట్రీట్ లైట్లు లేవు, కరెంటు లేదు. స్కూల్కి వెళ్ళి వచ్చేసి రాత్రి సాయంకాలం 6-7 గంటలకు వచ్చేసి ట్యూషన్కి వెళ్ళిపోవాలి. మా అక్కగారు మా అమ్మగారు నా స్కూల్ టీచర్స్. అలాగే ఇంకొక మాస్టర్ దగ్గర ట్యూషన్ పెట్టించారు. ఆ ట్యూషన్ పెట్టించినప్పుడు ట్యూషన్ పెట్టడానికి స్టూడెంట్ వచ్చేసి ఫోన్ చేసి ఒక లాంత వెలిగించింది, దీపం వెలిగించింది. ఆ దీపం పట్టుకుని 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ నడుచుకుంటూ ట్యూషన్కి వెళ్ళేవాళ్ళు. ఎందుకని ఆ దీపము వెళ్ళడానికి త్రోవ. ఒకవేళ ఆ వెళ్ళేటువంటి మార్గంలో ఆ దీపం లేకపోతే ఏ దిలో, ఏ బామో, ఏ ఊళ్ళో, ఏ శిక్షణ ఎక్కువ మనకి త్రోవకు పెట్టడానికి ఏం కావాలంటే దీపం కావాలి, వెలుగు. కానీ మనము దేవుని మార్గంలో నడుచుకోవాలి, మంచి మార్గంలో నడవాలంటే దేవుని వాక్యమైనటువంటి వెలుగులో మనం నడవాలి. దేవుని వాక్యమైనటువంటి వెలుగులో మన రహస్య జీవితాలు బయటపడాలి. దేవుని వాక్యమైనటువంటి వెలుగులో మన రహస్య జీవితం బయటపడాలి. మన తప్పులు ఎక్కడ చూసుకోగలమంటే దేవుని వాక్యమైనటువంటి వెలుగులో మన తప్పులని మనం చూస్తాం, మన పాపాలని మనం చూసుకుంటాం. కాబట్టి దేవుని వాక్యము మనకి దీపం వంటిది, వెలుగు నా త్రోవకు వెలుగు. మనం చీకట్లో పడిపోకుండా, గోతులో పడిపోకుండా, పాపంలో పడిపోకుండా, పాపం అనేది ఒక గోతి లాంటిది, ఒక భూమి లాంటిది. ఆ చీకటి అగాధము, పాపము చీకటి కోపము. పాపం చీకటి కోపమే కదా. ఆ చీకటి కోపంలో పడకుండా, ఆ పాపం అనేటువంటి అగాధంలో భూమిలో పడిపోకుండా మనకి త్రోవ చూపించడానికి, మనకు వెలుగు చూపించేది దేవుని వాక్యము. 119, 130 కీర్తన 119, 130. ఈ వాక్యములు వెల్లడి ఒకటని వెలుగు కలుగును, అది వారికి తెలియగలిగింది. కాబట్టి దేవుని వాక్యము ఎలాంటిది అంటే వెలుగు వంటిది. ఈ వాక్యమును వెల్లడి ఒకటోనే వెలుగు కలుగును. మన జీవితాలని, మన బ్రతుకులని వెలిగించేది ఏంటంటే దేవుని వాక్యము. దేవుని వాక్యం ఆ జీవిని వెలిగించుకోవడానికి నా దేవుడు కూడా ఆ వెలుగులో మన యొక్క జీవితాన్ని నడిపి. నేను 139, 133 చదివాను కదా. 133 ఈ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము, ఏ పాపమునకు ఏ అవినీతిలో. కాబట్టి దేవుని వాక్యము అనేటువంటి వెలుగులో మనం నడుచుకుంటే ఏ పాపము మనల్ని ఎవరైనా చీకటి
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోష. దేవుని వాక్యము నిర్దోషమైనది, మన హృదయాన్ని వెలిగించేది, మన హృదయాన్ని వెలిగించేది. యెహోవా ఎర్రని నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ఇది దేవుని యొక్క ఉపదేశాలు, దేవుని యొక్క వాక్యాలు మన కన్నులకు వెలుగునిచ్చును అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియవస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయం, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనము. ఆజ్ఞ దీపముగాను ఉపదేశము వెలుగుగాను ఉండును, శిక్షాత్మకమైన కన్యకలు. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞలు ఎలాంటివంటే దీపం వంటివి. దీపం దేవుని ఆజ్ఞలు దీపం వంటివి. ఒకేమంటే ఉపదేశము వెలుగుగాను ఉండును. దేవుని ఉపదేశం, దేవుని యొక్క వాక్యం మనకి వెలుగుగా ఉంటుంది, మనకు వెలిగిస్తుంది, మనకి దారి చూపిస్తుంది, పాపం చేయకుండా ఉండటానికి ఎంతో ఉపయోగంగా. 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఎంతకంటే తెల్లవారి వేకువచుక్క మీ హృదయములలో ఉంచుకొనుము. ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యము ఎలాంటిదంటే తెల్లవారి వేకువచుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు. తెల్లవారులు మనం లైట్ లేకపోతే మనకి వెలిగించేది ఏంటంటే వేకువ చుక్కని చాలామంది ఇప్పుడంటే మన బెడ్ లైట్లు, మన గడ్డంలో బెడ్ లైట్లు. కాబట్టి దేవుని యొక్క వాక్యము చీకటి గల చోటున వెలిగించేటువంటి దీపములను నీ హృదయాన్ని వెలిగించేది, నీ హృదయాన్ని, నీ యొక్క జీవితాన్ని ప్రకాశింపజేసి దేవుని యొక్క వాక్యము అంటే దేవుని యొక్క వాక్యం. దేవుని వాక్యం ఇటువంటిదంటే చాలా మధురమైనది. ఎంతటి మధురమైనది? అన్నిటికంటే మధురమైనది ఏది? స్వీట్ భార్గవ, స్వీట్ భార్గవ, మైసూర్ పాక. ఏది మధురమైనది అంటే తేనె. ఒక్క డ్రాప్ నోట్లో వేస్తే చాలా స్వీట్నెస్, చాలా మధురంగా ఉంటుంది కదా. కాబట్టి దేవుని వాక్యము ఎటువంటిది అంటే తేనె కంటే మధురమైనది అంటారు. 119, 103 కీర్తన 119, 103. నీ వాక్యములు నా చెప్పకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. ఎంత తీపిగా ఉన్నాయి, ఎంత మధురమైనది, ఎంత స్వీట్నెస్ అంటే దేవుని వాక్యం వింటా ఉంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి, ఇంకా వినాలి. దేవుని వాక్యం వింటా ఉంటే ఇంకా వినాలి, ఇంకా వినాలి. ఎక్కడికైనా భోజనం పెడితే మంచి రుచికరమైనటువంటి భోజనం పెడితే ఇంకా వేస్తే బాగుంది, ఇంకా వింటే బాగుంది, ఇంకా వేస్తే బాగుంది, ఇంకా తినాలి, ఇంకా తినాలి అని బాగా రుచిగా ఉంటే ఎంత వేడైనా సరే, ఎంత కారమైనా సరే ఒకచుకుంటూ చెవులు కారపోయినా, ఎంత వేడైనా అంత రుచిగా ఉంటే వాటిని ఒగురుచుకుంటూ తినేస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యం కూడా అలాంటి వాక్యం విషయంలో, దేవుని వాక్యం విషయంలో మనకి అలాంటి ఒకరు కావాలి. దేవుని వాక్యం తినాలి అనేటువంటి ఆసక్తి కావాలి. దేవుని వాక్యం భుజించాలి, రుచి చూడాలి, వినాలి. ఏదో ఇక్కడికి వచ్చి
ఏదో కాసేపు కూర్చుని ఏదో కాన్సెప్ట్ చేసి వెళ్ళిపోవడం కాదు. దేవుని వాక్యము మీకు భద్రమైనది. మొత్తంలో కీర్తన 10 అవి బంగారు కంటే విస్తారమైన నేరడి బంగారు కంటేను కోటైనవి తేనె కంటేను దుర్గతైన ధరల కంటేను మధురమైనవి. ఇంకొక విషయం చెప్పాను, తేనె కంటే మధురమైనవి, రుచి కలిగినవి, ఇంకా విలువైనవి బంగారు కంటేను విస్తారమైన నేరడి బంగారు కంటేను ద్వారా ఈరోజు మనకైతే 500 వస్తాయి అని చెప్పి 6 చాలా మంది వాళ్ళకి మనకైతే 500 వస్తాయి, 500 తెచ్చుకోవచ్చు అని పనులకి వరుణ కంటే డబ్బులు కంటే బంగారం కంటే కోడ తగినది ఏదంటే దేవుని సామెతల గ్రంథం 24 వచ్చినారు. సామెతలు 24 13 14 వచ్చినారు. నా కుమారుడా తేనె త్రాగు, అది రుచికరది. తేనె పట్టి తిను, అది నీ నాలుకకి వేగదా. నీ ఆత్మకు జ్ఞానమును అట్టిదనే తెలుసుకును. అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచిది కలుగును. నీ ఆశ కాబట్టి తేనె దొరికితే చాలా మంది దాన్ని వదిలిపెడతారు. అట్లా ఏర్పడుతూ పట్టుకుని దాన్ని పిండి ఇస్తూ ఉంటే చూస్తే వదిలిపెట్టడానికి ఎంత ఖరీదైనా కొనికి పెడతారు. కాబట్టి నాకు పాట తేలికగా రుచిగలది, తేలికగా తిను, అది నీ నాలుగు తీపే కదా. నీ ఆత్మకు నేను అట్టిదని తెలుసుకోవడము. కానీ దేని మొదలైనదో మన ఆత్మలకి దేవుని వాక్యం అనేటువంటిది కూడా అంతే అవసరమైనది. కాబట్టి దేవుని వాక్యము మనల్ని బలపరిచేటువంటి జీవాహారం. దేవుని వాక్యము మనల్ని బలపరచడానికి మనకు కావలసినటువంటి ఆత్మీయ ఆహారం అండి. దేవుని వాక్యము మనల్ని బలపరచటకు ఆత్మీయ ఆహారం. మన శరీరానికి కావలసినటువంటి మన పిల్లలకి, ఎదిగే పిల్లలకి, శిశువునికి పుట్టగానే వాళ్ళు ఇచ్చి పెంచు. శిశువులు పుట్టగానే పిల్లలకు పుట్టినటువంటి పిల్లలకి కొంత 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వచ్చినా 10 సంవత్సరాలు వచ్చినా 12 సంవత్సరాలు వచ్చినా స్కూల్కి వెళ్తా ఉన్నా కానీ వాళ్ళు కలిపి ఆ పాలలో కూడా సరిగా వాళ్ళు స్పష్టమైనటువంటి పాలు లేకపోతే వాటిలో బూస్టులు లేకపోతే ఇంకా ప్రొటెక్ట్స్ అని అవన్నీ ఇవన్నీ హార్లిక్స్ అని వాటర్ అని మన పిల్లలకి కలిపి మైండ్ని పిల్లలు బాగా ఎదగాలి, బలంగా ఎదగాలి, పుష్టిగా ఉండాలి. వారు ఆహారం అన్ని. కాబట్టి మనం బలంగా ఆత్మీయంగా బలపడటానికి, దేవుని బిడ్డలు ఆత్మీయంగా ఎదగడానికి వాక్యమైనటువంటి పాలన మీరు అపేక్షించుడి. రక్షణ విషయంలో వాక్యమైనటువంటి పాలన మీరు అపేక్షించుడి. వాటి పేరు పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. ప్రభు దయాళుడని మీరు రుచి చూసి అవసరమైన దుష్టత్వములను, అవసరమైన కపటములను, వేషధారణను, అసూయను, దోషణ మాటలను మాని వ్రతగా శిశువులను ఉన్నవారు నిర్మలమైన వాక్యములను పాలన రక్షణ విషయంలో ఎదిగిన ఆ పాలన అపేక్షించుడి. కాబట్టి వాక్యము పాల వంటిది, తేనె వంటిది. ఎటువంటిది? పాల వంటిది, తేనె వంటిది, మధురమైనది, బలమైనది, ఆత్మీయులుగా ఎదగడానికి ఎంతో ఉపయోగకరమైనది.
ఇక దేవుని వాక్యము నీరు వంటిది. దేవుని వాక్యము ఆ నీరే లోపు పానము స్నానము. దేవుని వాక్యాన్ని మనం త్రాగాలి. దేవుని వాక్యంలో మనం స్నానం చేయాలి. దేవుని వాక్యంలో మనం ఎప్పుడు కలపడుతున్నామంటే బాప్తిసం పొందినప్పుడు దేవుని వాక్యంలో అక్షయ బీజములు వాక్యమైనటువంటి నీరులో ఉదకంలో స్నానం చేసినటువంటి శరీరం వాక్యములో మనం ఎందుకు వస్తున్నామంటే ఉదక స్నానం. ఉదక స్నానం వాక్యంలో ఎనిమిది పత్రిక 5:26 వచ్చినారు. 5:26 వచ్చినారు. వాక్యంలో మనము స్నానం చేస్తాము అని చెప్పి కడగబడతాము అని చెప్పి అక్కడ చెప్తున్నాడు. అటువలే క్రీస్తు కూడా సర్వమును ప్రేమించి ఆయన కలకమైనను హృదయమును అతని ఏదైనా లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను దాన్ని నిలబెట్టుకోవాలి. వాక్యంతో ఉదకస్నానం చేత దాన్ని పవిత్రపరిచి దాని వరకు తాను అప్పగించుకున్నాడు. సంఘం వరకు ప్రవేశిస్తూ అప్పగించుకున్నాడు. సంఘంలో ఉండాలంటే వాక్యంలో స్నానం చేయాలి. వాక్యంలో కడగబడాలి. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు వాక్యంలో స్నానం చేసి కడగబడి ఆ వాక్యాన్ని సేవించాలి. వాక్యము సేవించు. ఆయన నేను నీకు జీవజలాలు పుస్తకాలు అని చెప్పి సహాయించినటువంటి ఇంకా జీవజలాలు ఆయన మాటలు, ఆయన వాక్యాలు. నేను ఇచ్చే జీవజాలను తాగినట్లయితే మీరు ఎవరికి తప్పికొన్నారు. శివ నీరు మనకి పానము స్నానము అని చెప్పి ఏదో వాక్యం ఇంకా ఎటువంటి చెప్పి అగ్ని వంటి శుద్ధి వంటి అగ్ని ఏం చేస్తుంది? కాల్చేస్తుంది. అగ్ని ఏం చేస్తుంటే కాల్చేస్తుంది. శుద్ధి ఏం చేస్తుందంటే మెత్తన చేస్తుంది. శుద్ధి మెత్తన చేస్తుంది. ఇప్పటికైనా శుద్ధితోటి గట్టిగా ఉన్నప్పటికే శుద్ధితో కూడా ఏమవుతుందంటే మెత్తన. అలాగా వాక్యము అగ్ని వంటిది, శుద్ధి వంటిది. 23వ అధ్యాయం 28-29 వచ్చిన 23వ అధ్యాయం 28-29 యెహోవా ఇదే యెహోవాకు అంత చదవండి. ఇదే యెహోవాకు నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయు శుద్ధి వంటిది కాదా. ఒక బండ బద్దలపడాలంటే శుద్ధితో కొడితే బండ బద్దలో ఇప్పుడంటే ఏంటి బాబులు పెట్టి వేసి ఇవాళ వాడుకోవడానికి శుద్ధులు పెట్టి శాంతి పెట్టి శుద్ధులు పెట్టి బండల్ని బద్దలు చేయడానికి ఎంత గట్టి బండ చేస్తే శుద్ధితో కొడితే బద్దలో కాబట్టి ఎంత గట్టి కరడగట్టినటువంటి పాపి అయినా సరే ఏది వాక్యం చేత మొత్తబడితే ఆ వ్యక్తి మెత్తబడినటువంటి అవకాశం. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పాపలు కానీ చెత్త కానీ దుమ్ము కానీ దూర కానీ అన్ని కానీ అగ్ని చేత కాల్చబడదు. అగ్ని వంటిది, ఇంకా వంటిది శుద్ధి వంటిది. ఇంకా దేవుని వాక్యము చాలా వాటిలో బాల్పడింది. ఇలా కూడా మనం ప్రయాణించడానికి అది మ్యాప్ వంటిది. మన ప్రయాణానికి పరలోకానికి ఇలా కూడా మనం ప్రయాణిస్తున్నప్పుడు మన ఈ లోక ప్రయాణాన్ని ముగించుకొని మన పరలోకానికి వెళ్ళడానికి ఒక మ్యాప్ లాగా అది ఉపయోగం. అలాగే యాత్రికుని చేతిలో కర్ర వంటిది అంటారు. యాత్రికుని చేతిలో కర్ర వంటిది. యాత్రికుడు
పడుకోకుండా నిలబడతారు. చాలా దూరం యాత్ర చేసేటువంటి వాడు పడుకోకుండా నిలబడి ఉండడానికి కారణం చేసేట్టుకుంటారు. ఏదైనా తీవ్రమైన కావలసిన పట్టడానికి కర్రలో అలాగా కర్ర లాంటిది. అలాగే ఓడలో ప్రయాణం చేసేటువంటి నావికుడికి చుక్కాని నాడు గమ్యం చేసే చుక్కాని ఎక్కడ కనిపిస్తుంది, ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చుక్కాని లాంటిది, దిక్సూచి వంటిది. ఆ వాక్యం అర్థంలో ఆ వాక్యంలో అనేటువంటి అర్థంలో మన యొక్క ఆదర్శ పాపాలు బట్టి కాబట్టి ఆ అర్థంలో మనం మన యొక్క ముఖాన్ని ఎలాగైతే చూసుకుంటాం, దేవుని వాక్యమైనటువంటి అర్థంలో మన జీవితాన్ని మనం నిలబడుకుంటాం, మనం చూసుకుంటూ మనం అలా ముందుకి చెప్పారు. చాలా పాయింట్లు. కాబట్టి దేవుని వాక్యము విత్తనము రెండంచులు కదా వాడేటువంటి పట్టణం సజీవమైనది, బలమైనది, ఇంకా అనేకటువంటి సంగతులు మనం నేర్చుకుంటాం. ఇంకా దేవుని వాక్యం గురించి ఇంకా 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 ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇంకా విషయాల విషయాలను మనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు శ్రద్ధగా వాక్యాన్ని మనకి ఉదయపడమైన మనాలు తెలియవచ్చు. ఎంతో చక్కటి వాక్యాన్ని సహోదరులకి సాయంత్రం తెలియజేస్తున్నానండి. అలాగే ఆలోచన మరి యొక్క భాగము ప్రభుత్వ కోరిన కార్యక్రమం ప్రభుని యేసుక్రీస్తునామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇంతవరకు వాక్యం విన్నాము. సమయంలో ప్రభుని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధారణ జ్ఞాపకం చేసుకున్నాం. మన పాపం నిమిత్తం దేవుని కుమారుడు శిలువలో బలిగా అర్పించబడి రక్తాన్ని చిందించి మనం రక్షించినందుకు ఆయన జ్ఞాపకం చేసుకుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు తాను అప్పగింపబడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి దీనిని తినని నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పారు. క్రీస్తు శరీరం సాదృశ్యంగా రొట్టెలకు ప్రార్థించుకుందాం. మన సహోదరుడు జాన్ వచ్చి రొట్టెలకు ప్రార్థనగా ప్రేమకోరుచున్నాం. ఇంతవరకు వాక్యంలో సాయం చేసుకుని ఈ సమయంలో ఈ కుమారుని జ్ఞాపకం చేసుకుంటూ స్మరించుకుంటూ మీరు మీ గ్రంథంలో ప్రాప్తి చేసే మీరు మమ్మల్ని ప్రేమించు మీ కుమారి మీ కుమారుడు శివులో మరణించి తన శరీరంలో కనిపించి మనం మీతో సమాధానం మీకు మాత్రం అక్కడ కుమారుని శరీరంలో సాధిస్తుంటాం. మీరు దీవించండి యోగ్యమైన రీతిలో దీనిలో బాగున్నట్టు సహాయం చేయండి. ఈ స్నామం దీవించాలి. ఆమేన్. చెప్పారు. అదేవిధంగా ద్రాక్ష సదృశ్యమైన ద్రాక్షరసం కలుపు సహోదరుడు
శ్యామ వచ్చి ప్రార్థన కోరుచున్నాను. ఈ సమయంలో మీకు మానేసి మీకు మాత్రం ఇప్పుడు ఆయన పాపక్షమాపణ కొరకు శివులో సించిన రథాన్ని స్వాదర్శించారు ద్రాక్షరసం తీసుకున్న సహాయం మీకు మాత్రం శివుడంలో ఆ పాపక్షమాపణ క్షమించేందుకు మీకు ఇప్పుడు చేస్తుంది. అటువంటి మీకు మాత్రం గతుకున్న రథాన్ని స్వాదర్శించారు ద్రాక్షరసం తీసుకుంటున్న మమ్మల్ని జీవించండి. భౌతిక పరిస్థితి సహవాసంలో తెచ్చింది. మీ కుమారుడు తిరిగి వచ్చినందుకు మిమ్మల్ని సహాయం చేయండి. పంపిస్తాము. అలాగే మరి యొక్క భాగం సంఘక్షేమాన్ని హృదయంలో నుంచి ప్రకారం వర్ధన కలిసి సంతోషంగా దేవుని మనం సమర్పించుకున్నాం. మన సహోదరుడు ఇద్దరు వచ్చి సాంబాను సమర్పించవచ్చు. సాంబారు సమర్పించుకున్నామండి. నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా పాడెదను నీ నామృతం. నా యేసయ్యా నా స్తోత్రుడా పూజింతును నీ నామహిమను. వేవేల దూత స్తుతిగానములకు కొనియాడబడు నాథుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడే నా దేవా. వేవేల దూత స్తుతిగానములకు కొనియాడబడే నాథుడా పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపబడే నా దేవా. స్తోత్రార్హుడా నా యేసయ్యా స్తోత్రార్హుడా నా యేసయ్యా నా యేసయ్యా నా స్తుతి పాత్రుడా పాడెదను నీ నామామృతం. నా యేసయ్యా నా స్తోత్రార్హుడా పూజింతును నీ నామహిమను. నిన్న నేడు ఉన్నవాడవు ఆది అంతమైన వాడవు. నిన్న నేడు ఉన్నవాడవు ఆది అంతమైన వాడు. వెలుగులలోన నీ వంటి వారు ఎవరున్నారు యేసయ్యా. ఈ ధరణిలోన నీకు సాటి ఎవరున్నారు యేసయ్యా. వెలుగులలోన నీ
ప్రేమించువాడవు, రక్షించి దరిచేసువాడవు. పాపులను ప్రేమించువాడవు, రక్షించి దరిచేసువాడు. మా కొరకు ప్రాణము పెట్టినది నీవేగా యేసయ్యా, రక్తము నుంచి మమ్మను కొన్నది నీవేగా యేసయ్యా. మా కొరకు ప్రాణము పెట్టినది నీవేగా యేసయ్యా, రక్తము నుంచి మమ్మను కొన్నది నీవేగా యేసయ్యా. నా రక్షకా నా యేసయ్యా, నా రక్షకా నా యేసయ్యా, నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా. పారెదలోని నామృతం, నా యేసయ్యా, నా స్తోత్రుడా. పూజింతులోని నా మహిమను, వేవేలకు స్తుతిగా కొనియాడవలె నాథుడా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపవలె నా దేవా, వేవేలకు స్తుతిగా కొనియాడవలె నాథుడా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతింపవలె నా దేవా. స్తోత్రుడా నా యేసయ్యా, స్తోత్రుడా నా యేసయ్యా, నా యేసయ్యా, నా స్తుతి పాత్రుడా. పారెదలోని నామృతం, నా యేసయ్యా, నా స్తోత్రుడా. పూజింతులోని నా మహిమను. ఇంతవరకు ప్రభుత్వం నడిపించిన సహోదరికి సహకరించిన సహోదరులకు నామం తెలియజేస్తున్నానండి. ఈ సమయంలో ప్రార్థన చేసుకుని ఆరాధన ముగించుకుందాం. మనం చేసిన ఆరాధన దేవుడు అంగీకరించాలని భావిస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మన సహోదరులు వచ్చి ప్రార్థన చేసిన అనంతరం కోరుచున్నాం. ప్రార్థన చేసిన ఈ ప్రార్థన చూద్దాం. మనం చేసినటువంటి ఆరాధన దేవుడి సన్నిధిలో అంగీకరించాలని భావిస్తూ ప్రార్థన ద్వారా ఈ ఆరాధన అందించబడుతుంది. ఎవరికైనా ప్రత్యేకమైనటువంటి ప్రార్థన తెలియపరచండి. మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతుంది. అలాగే నేర్చుకున్నా మీ కొరకు తెలియపరచినట్లయితే ప్రత్యేకంగా ప్రార్థన ప్రత్యేక ప్రేమ వేగమోహనమైన అమృతమైన శ్రేష్టమైన సర్వోన్నతమైన నామములు స్తుతులు హృదయాలు తెలుస్తున్నాం. ఈ దేవమైన మానవుడైనగా మీ సన్నిధిలో చేరి ఈ నామమును స్తుతించడానికి, ప్రార్థించడానికి, జ్ఞాపకడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి మీరు మమ్మల్ని కలిగిన సమయం బట్టి స్తుతులు హృదయాలు తెలుస్తున్నాం. దేవమైన మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించి ప్రార్థించి మహిమపరచడానికి ఆరాధించున్నాం. మేము చేసిన ప్రార్థనలు యాత్రలను ఆరాధనలు సన్నిధిలో చేసుకునే వారికి అవసరాన్ని ఈ సన్నిధిలో ప్రకటించబడిన వాక్య భాగం బట్టి తెలుస్తున్నాం, తెలుస్తున్నాం. ఈ వాక్యం ఏంటి? వాక్యం విత్తనం వంటిది. వాక్యం అనేటువంటి విత్తనం ఆ హృదయంలో అది విత్తబడి నూరంతలుగా అపదంతలుగా ఫలిస్తుంది అని మీ వాక్యం చేత మేము మీకు పుట్టించబడి మీ రక్షణలోకి ప్రవేశించి మీ రక్షణలో ఎదగడానికి ఫలించడానికి మీ వాక్యమైనటువంటి విత్తనం ద్వారా మేము బాధపడుతుంది. ఈ వాక్యం సజీవమైనది, వాడగలిగినది, రెండంచెలుగా వాడినటువంటి ఖడ్గం వంటిది. అనేకమైనటువంటి శాఖలను మీ వాక్యం గురించి మేము తెలుసుకున్నాం. ఈ వాక్యం మా పాదములు దీపం వంటిది, వెలుగు వంటిది, శుద్ధి వంటిది, అగ్ని వంటిది అనేటువంటి విషయాలు తెలుసుకున్నాం. రీతిగా వివాహం చేత వివాహమైనటువంటి వేరులో మేము నడిపించడానికి మీరు ఈ సన్నిధి మీ కుటుంబం దయచి ఈ సన్నిధి
సంఘాన్ని కొరకు సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు ప్రార్థిస్తున్నాం దీవించండి. చిన్న బిడ్డలకు ప్రార్థిస్తున్నాం, వ్యవస్థల వరకు పెద్దవారి వరకు వృద్ధుల వరకు అందరికీ ప్రార్థిస్తున్నాం దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా చిన్న బిడ్డల వరకు ప్రార్థిస్తున్నాం. చిన్న బిడ్డలు వారిస్తున్నాం జ్ఞానంలో దేవుని ఆరోగ్యాన్ని సహాయం చిన్న బిడ్డలు గర్భులు కానీ మరొకరు కానీ కానీ ఆరోగ్యాన్ని సహాయం చేయండి. ముఖ్యంగా చిన్న బిడ్డలైనటువంటి విధులు కూడా ప్రియాలు పాటిస్తున్న వారంగా బిడ్డలతో దూరాలు బిడ్డలైనటువంటి గర్భకు భయములు జలబలి తగ్గించి స్వతవచ్చి బిడ్డల ఆరోగ్యంగా కేంద్రాన్ని మీరు ప్రోత్సహించండి. సాయస్సు బిడ్డలు నియమించండి. సహాయం చేయండి. చదువుకున్న విద్యార్థులను ప్రార్థిస్తున్నా ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, కాలేజీలో చదువుతున్నటువంటి వారు, 10th క్లాస్ చదువుతున్న వారు, ఇంటర్ చదువుతున్న వారు, డిగ్రీ చదువుతున్న వారు, నర్సింగ్ చదువుతున్నటువంటి వారు, ఇంజనీరింగ్ చదువుతున్న వారు, ఆయా కోర్సులు చదువుతున్నటువంటి వారు అందరూ బాగా చదివి పరీక్షలు బాగా రాసి మంచి మార్కులతో బిడ్డలు ఉత్తీర్ణకు పై చదువుకోవడానికి దేవుని జ్ఞానాన్ని, బుద్ధిని, వివేకాన్ని దయచేసి शायद प्रभु प्रेम और प्रार्थना में के पास आया डिग्री पर भी उसे प्रभु सीट पर मेरे दृष्टिगा बड़ा जीवन शुरू खेल में प्रभु विचारी विज्ञान में सुनाम देते श्याम प्रभु प्रेम और प्रार्थना बड़ा बड़ा में से बड़ी पास्टर में से बड़ी पास्टर में जीवन समाज के पास आई सारे के समाज को बड़ी प्रभु विचार जब प्रभु को प्रार्थना बड़े बड़े को संतराना संभाल ये को सूचित करी మంచి భవిష్యత్తు పొందడానికి పైదలు చూడటానికి మంచి ప్యాకేజీలో ఉద్యోగం పొందడానికి మీరు ప్రోత్సహించాను. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారు ప్రార్థిస్తున్నాం. వారి ప్రయత్నాలు సఫలీకృతం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. ఈ ప్రియలు ఆయన ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి బిడ్డలకు మంచి ఉద్యోగాలు దయచేయండి. ప్రార్థిస్తున్నాం. వీళ్ళు డేస్లో చదవడానికి మార్కులు తీరనుకోండి. అయినటువంటి గవర్నమెంట్లో టీచర్ ఉద్యోగంలో స్థిరపరచడానికి ప్రోత్సహించండి. రాంబాబు ప్రార్థిస్తున్నాం. నేను డిఎస్సీలో ఉద్యోగంలో బిడ్డలు స్థిరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఇంకా ఎవరి ఉద్యోగాలు కావాలని ఆశిస్తున్నారు ఆయా బిడ్డలందరూ ఆయా ఉద్యోగాలు స్థిరపరచండి. రాంబాబు ప్రార్థిస్తున్నాం. త్వరగా కూడా ఆయన విప్రోలు ఆయన అపాయింట్మెంట్ కొరకు ఎదురు చూస్తున్నాడు. త్వరగా జాయిన్ అపాయింట్మెంట్ వచ్చినట్టుగా ఆయన విప్రోలో ఉద్యోగంలో బిడ్డలు స్థిరపరిచి మంచి ప్యాకేజీలో మంచి జీతం వచ్చినట్లుగా బిడ్డకు మంచి భవిష్యత్తును ఆపాటు చేయమని విజ్ఞాపన చేస్తున్నామండి. ఉద్యోగాలు లేవు వారికి ఉద్యోగాలు దయచేయమని అడుగుతున్నామండి. ఉద్యోగాలు ప్రయత్నం వారు ప్రయత్నం వారికి నేను మంచి మరి సంబంధంలో స్థిరపరిచి స్థిరపరచండి. ఆనందంగా సంతోషంగా ఆనందంగా సంతృప్తిగా జీవించడానికి మీరు చూపించండి. గర్భేశ్వరుడు ప్రార్థిస్తున్నాం. తల్లి బిడ్డలను క్షేమండి. మాత సోదరి వారి వారికి గర్భపాటు జీవించారు. తల్లి బిడ్డలను క్షేమించారు. చేస్తున్నాం. మీకు శుద్ధి చేస్తున్నామండి. నేను తల్లి బిడ్డలు చేస్తున్నాం. అదేవిధంగా సరివాడి ప్రార్థిస్తున్నప్పటికీ గర్భపాటు జీవించి తల్లి బిడ్డలను క్షేమంగా వచ్చి దయచేయండి. గర్భ శిశువు సంపూర్ణమైన అవయవాలతో బలపడి ఆరోగ్యవంతంగా బిడ్డలు గర్భించేటట్టుగా సులువైన దశ పొందగలిగేటట్టుగా మీరు పంపించి భర్త సతీష్ని ఉద్యోగానికి డ్యూటీలో తోడుగా ఉండి ఆ కుటుంబాన్ని జీవించండి, ఆశ్రయించండి. బిడ్డలు వారి బిడ్డలు దయచేయండి. వారిని వాక్యాన్ని జీవించే శ్రమలో సహాయం చేయండి. సంఘంలో ఉన్న బిడ్డలందరూ కష్టపడి పనిచేసుకుంటూ ఉన్నారు. ఉద్యోగం చేసిన వారి వరకు, కొద్ది పని చేసిన వారి వరకు, కాంట్రాక్ట్ పని చేసిన వారి వరకు, వ్యాపారం చేసిన వారి వరకు ఆయా రకాల పనిచేసిన బిడ్డలను ప్రార్థిస్తున్నాం. సోదర శిష్య గారిని ఉద్యోగం కాబట్టి ఉద్యోగాలను ఇబ్బంది కాకుండా ఉన్నతమైన స్థితికి నడిపించండి. గతంలో గారికి కనిపిస్తుండగా జ్ఞానం కలిగించడానికి మీరు ప్రోత్సహించండి. సోదర పిల్లలుగా చేసినటువంటి కాంట్రాక్ట్ వర్కులన్నింటినీ జీవించండి, ఆస్వాదించండి. రావాల్సిన బిల్స్ పేమెంట్స్ని సకాలంలో సహాయం చేయండి. శ్రీకాళహస్తిలో రావాల్సిన బిల్లు పేమెంట్ కొరకు ఎదురు చూస్తున్నారు. 10 రోజులు వస్తామని నేను వారి వ్యాపారాన్ని వాగ్దానం చేస్తున్నారు. అయితే 2 రోజుల్లో ఆయన శ్రీకాళహస్తి రావాల్సిన బిల్లు పేమెంట్ మాత్రం అడగలిగినట్టుగా పరివారాన్ని సరిపెట్టగలిగినట్టుగా నేను అవసరాలు తీసుకునేటట్టుగా పరివారం ఒక వచ్చేయగలిగినట్టుగా ప్రమాదం పడడానికి జీవించి
ప్రార్థిస్తున్నాం. ఇంకా హాస్పిటల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు, డ్రైవింగ్ చేస్తున్న బిడ్డల కొరకు, ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు, బ్యాంకుల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు, పోస్ట్ ఆఫీస్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు, ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్న బిడ్డల కొరకు, బ్యాంకుల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు, ఆయా చోట్ల పనిచేస్తున్న బిడ్డలందరూ కష్టపడి పనిచేసుకోవడానికి శక్తి సామర్థ్యం ఇచ్చి ఎవరికి అసాధ్యమైన వారు అందించండి. వేడి పనిచేస్తున్న బిడ్డలకి ఎలాంటి ప్రమాదం పడకుండా కాపాడమని విజ్ఞాపన చేస్తున్నాం. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలకి తోడుగా ఉండండి, సహాయం ప్రార్థిస్తున్నాం. దూర ప్రాంతంలో ఉద్యోగం చేస్తుండగా బిడ్డలు జీవించాల్సి ఉద్యోగం బిడ్డలు తోడుగా ఉండి పెంచండి. విదేశాల్లో ఉన్నటువంటి బిడ్డలకు భావిస్తున్నాం. దీవించండి, ఆశ్రయించండి, లేదా ఆయన బాధపడతాయి. దేశంలో ఉన్నారు శక్తి చేసి కాపాడండి. విదేశంలో హరిబాబు శంకరాయంగా పనిచేసే శక్తి కాపాడి వారి బిడ్డల కుటుంబాన్ని దీవించండి, ఆశ్రయించండి. నేను కుమారిస్తున్నాం. విదేశంలో శంకరాయంగా పనిచేసే శక్తి కాలంలో ఆరోగ్యం దయచేయండి. కాపాడి వారిని యేసు దీవించి యేసు ఆరోగ్యించి దీవించండి. విదేశాల్లో ఉన్నటువంటి శంకరలో ఉంది దీవించి చేసినట్లుగా సహాయం జ్ఞాపకం చేస్తున్నామండి. విదేశాల్లో ఉన్నటువంటి సతీష్ తల్లి గారు విదేశాల్లో ఉన్నారు. శక్తి చేసి కాపాడి దీవించండి, ఆశ్రయించండి. అదేవిధంగా వామశ్రీ తల్లి గారు దేశంలో ఉన్నారు. శక్తి పండించాలని దేశంలో బాధ లేకుండా వాళ్ళు కానీ చేతులు కానీ లేకుండా చేతులు పనిచేయడానికి సేకరించి కాపాడండి. కేవలం దేశంలో దీవించి ఆశ్రయించి వెళ్ళాలని ప్రయాణంలో ఎప్పట్లో ప్రయాణంలో చేయండి. ప్రత్యేకంగా భావిస్తున్నాం. ఆరోగ్యం వారు బాధ్యత వారు వేసుకున్న వారి వరకు ప్రాణిస్తున్నాం, దీవించండి. దయచేసి కుటుంబాన్ని తగ్గించి స్వస్థపరిచి ఆరోగ్యం దయచేసి ఆయుష్ కలిగి ఆరోగ్యం స్వస్థపడి పిల్లలకి దీవించండి. ఆరోగ్య శక్తి దయచేయండి. అన్ని మాత్రం కూడా చేతులకు కానీ మెడలకు కానీ పిల్లలకు కానీ ఇబ్బంది లేకుండా అడుగులకు లేకుండా పంటలు ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి దీవించి రావాల్సిన అందించి దయచేయండి. వారిని వేరవండి దీవించండి, ఆశ్రయించండి, బాధపరచండి. వెళ్ళిగా మంచి వాస్తవాన్ని బిడ్డలు పనిచేసి కుటుంబాన్ని పోషించుకోవడానికి సహాయం చేయండి. వివాహంలో జ్ఞానంలో ప్రార్థించగలిగే అనుభవంలోకి బిడ్డల ముందుకు నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నేను విజయం మేరీ కొరకు దీవించండి. విజయం వాస్తవాన్ని దయచేయండి. బిడ్డల కంపెనీలో రవిలో ప్రయాణంలో ప్రమాదాలు నేర్పించి ఉద్యోగులు సహాయం చేయండి. ఆటంకుల కేంద్రాలు తొలగించి నేను వచ్చినటువంటి పైన వేసిన పైన పనిచేయగా వెళ్ళి ఆ పైన తీసివేయగలిగినట్లుగా నేను పంపించండి. వేరే సతీష్ ప్రాణిస్తున్నాం. ఆయన కుటుంబ సహాయం ఉంటూ స్థిరపడడానికి మంచి సమాధానం సిద్ధపరిచి స్థిరపరచడానికి విజ్ఞాపనం చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నేను ప్రార్థిస్తున్నాం. దయచేయండి. సహాయం
అదేవిధంగా నేను ఇచ్చిన కుమారుడు ప్రతి కొరకు ప్రశంసలు ప్రార్థిస్తున్నాం. బిడ్డల కుటుంబానికి భాస్కరరావు గారిని నేను భార్య బిడ్డల కుటుంబానికి శక్తి కారణం దయచేస్తున్నాం తండ్రి. అదేవిధంగా ఆయన శ్రీనివాస్ గారి భార్య బిడ్డల కుటుంబానికి ఆశీర్వదించండి. వారి కొరకు వీరి కొరకు ఆశీర్వదించండి. బాధపడుతున్నాం. అదేవిధంగా గోపి గారి కొరకు నాగమణి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. గోపి గారిని నాగమణి గారిని దీవించి ఆశీర్వించడానికి మీ శక్తిని మనం దయచేయండి. గోపి గారు నేను చేతులు బట్టల వ్యాపారం దీవించి బట్టల వ్యాపారంలో నష్టం కలగకుండా లాభకరమైన దిశలో ఆ వ్యాపారవంతుని నడిపించమని విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాగమణి గారిని ఆశీర్వించడానికి మీ శక్తిని మనం దయచేయండి. అదేవిధంగా చిత్ర కుమారుడు దానిని వారిలో చిత్ర కుమారుడు కుటుంబాన్ని దీవించి వారికి మీ శక్తిని మనం దయచేయండి. నేను కుమారుడు దేవతలు నాయన కుటుంబాన్ని విడిచిపెట్టి మీ సన్నిధికి చేర్చబడి ఉన్నాడు. ఇక్కడ లేనటువంటి లోటు విచారణ దుఃఖాన్ని ఒక నివారణ కలిగించి ఓదార్పు ఆదరణ కలిగించండి. ఇంకా మీ సన్నిధిలో ఎవరైతే రాలేక వెనుక ఉన్నారో వారందరి కొరకు ప్రార్థిస్తున్నాం. దీవించండి, ఆశీర్వించండి, మేక మహిళలో భద్రపరచండి. చిన్నారిని భర్తని పరికించిన బిడ్డల కుటుంబాన్ని దీవించండి. శైలుని మరి బాబుని వారి బిడ్డల కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వించండి. మొత్తం నాయన మనందరూ కూడా మీ సన్నిధికి ఆసక్తి నడిపించబడి వివాహం బలపట్టుకు సహాయం చేయండి. మమ్మల్ని మా కుటుంబాన్ని దీవించండి. మాకు కావాల్సిన ఆరోగ్యం శక్తిని మనం దయచేయండి. మాకు దేశంలో బలహీన అనారోగ్యం లేకుండా మేమందరం కూడా ప్రతికంత కాలము మీ సన్నిధిలో మీ సేవలు వాడబట్టుకు సహాయం చేసి మాకు ఇద్దరు కుమార్తె శైలి నేను వాక్యంలో ఎదుటకు మీ జ్ఞానంలో ప్రకటించగలిగే అనుభవం ఆత్మీయంగా జీవించి వాక్యంలో బలపడి నేను మీ సన్నిధిలో సహకారపడగలిగేటట్లుగా ఏ సీట్లు చేరగలిగేటట్లుగా మీరు ప్రభుత్వం మా రక్షమందులు మా అన్నదమ్ములు మా కథలు మా బంధువులు మా కుటుంబీకులు అనారోగ్యం వారు బలహీన వారు నీచమైన వారు అందరూ క్షమించండి. ఇరుగు వారు చుట్టుపక్కల వారు దీవించండి. మా దేశంలో రాష్ట్రంలో పరిపాలకుని పడికోరని నాయకులు దీవించండి. ఇదిగో ఆయన మీ సన్నిధిలో ఇచ్చిన ప్రేమతో ఇచ్చిన కానుకల కొరకు ప్రార్థిస్తున్నాం. కానుకలు బిడ్డలకు రెట్ల ప్రతిఫలాలు ఆశిస్తులు దయచేయండి. ఈ బిడ్డల కానుకలు సాగవేయంగా క్షేమాభివృద్ధి కొరకు ఉపయోగపడాలని దీవించండి. దక్షిణ భాగంలో ఇస్తున్నటువంటి వారి కొరకు మా కుటుంబ పోషణ కొరకు కాన్ఫరెన్స్ బిడ్డల కొరకు ఆయా గృహాలు దర్శించినప్పుడు కాన్ఫరెన్స్ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. బైబిల్ తరగతుల కొరకు బైబిల్ స్కూల్ కొరకు నేను ఎవరైతే కానుకలు ఇస్తున్నారో వారి ప్రభుత్వంలో సంఘ బిడ్డలు అలంపురంలో సంఘ బిడ్డలు చేసిన పనులు పరిచయలు కానుకలను డొనేషన్స్ ని దీవించండి. మా రక్షాబంధులు మా అన్నదమ్ములు మా ప్రజలు బైబిల్ స్కూల్ కొరకు కాన్ఫరెన్స్ కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. గ్రాడ్యుయేట్స్ నుంచి పర్యంత వరకు నేను మీ సహాయం నేను బైబిల్ సర్వీస్ నిర్వహించడానికి అందించమని మీ సహాయం దొరికేటట్లుగా అందరూ సంఘటనలు ప్రేరేపించబడి నేను మీ పరిచయలు పాల్పొందగలిగేటట్లుగా మీరు చూపించి బైబిల్ స్కూల్ విద్యార్థులు బాగా నేర్చుకుని స్వార్థకులుగా సేవకులుగా తయారు సంఘాలు ప్రారంభించుకునేటట్లుగా విద్యను బోధిస్తున్న ఉపాధ్యాయులతో మీరు ఉండండి. గ్రాడ్యుయేషన్ విషయంలో తగిన సహాయం అందించి కార్యక్రమాలన్నీ మర్యాదగా క్రమంగా జరుపుటకు సహాయం చేయమని ఇద్దరు మీ సన్నిధిని బిడ్డలందరినీ దీవించి పంపించమని ఎవరైనా వచ్చినట్లయితే దయతో క్షమించి అందరినీ కూడా దీవించి నడిపించి మహిమా ఘనత ప్రభావాలు పొందమని ఈ యొక్క ప్రార్థనలు మా ప్రభువును మా రక్షకుడిని మా విమోచకుడిని మీ కుమారుడే అందరికీ వందనాలు. సంఘ కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. అందరూ కూడా ఆదివారం ఆరాధనకి సమయానికి 9 గంటలకి రావాలని తెలియపరుస్తున్నాను. అలాగే ప్రతి గురువారం రాత్రి 7 గంటలకి బైబిల్ తరగతి జరుగుతుంది. మా పత్రికని మనం చదువుతున్నాం. అందరూ కూడా వచ్చి దేవుడి యొక్క వాక్యాన్ని నేర్చుకోవాలని మీకు తెలియపరుస్తున్నాం. అందరికీ వందనాలు. మన ఆలంపురంలో మన ప్రియ సహోదరులు ఏలేటి మంగరాజు గారు పరమేశ్వర గారు కుమారుడు వివాహం ఈ నెల అంటే ఆగస్టు నెల 9వ తారీఖు ఉదయం 9:30 గంటలకి శ్రీ ధర్మ ఫంక్షన్ హాల్ ఆలంపురంలో రాచారం రోడ్లో ధర్మ ఫంక్షన్ హాల్లో వివాహం జరుగుతుంది. ఆ పరిశుద్ధ వివాహానికి మన సంఘస్థులందరినీ కూడా ఆహ్వానించారు. మన సంఘస్థులందరూ కూడా రేపు 9వ తారీఖు మంగరాజు గారి కుమారుడు నరేష్ వివాహానికి రావాలని వారి కుటుంబం తరఫున మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అందరికీ వందనాలు.